రాష్ట్రంలో రెవెన్యూ ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమవుతోంది. నియోజకవర్గాల్లో ఎక్కువ రెవెన్యూ ఫిర్యాదులున్న గ్రామాన్ని ఎంపిక చేసుకుని 30 రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థల్లో రెవెన్యూ ఒకటి. గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ ఫిర్యాదులు వేల సంఖ్యలో ప్రతి జిల్లాలో పీజీఆర్ఎస్లలో నిత్యం నమోదవుతున్నాయి. వీటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. నేటి నుంచి ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు పేరిట ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కలెక్టర్లు చర్యలు చేపట్టారు. దీని ద్వారా ప్రజా ఫిర్యాదుల్ని వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతారు. ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమ లక్ష్యాల్ని విధి విధానాల్ని నిర్దేశించారు. ప్రతి జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అమలు చేయాలి. ప్రతి శుక్రవారం నియోజకవర్గ సందర్శన, నెలకు 4 సార్లు పర్యటన ఉండాలి. స్థానికంగా ప్రతి పర్యటనకు వేదికను ఖరారు చేయాలి. అధికారులంతా ఇందులో పాల్గొనాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారం ముందుగా సెక్షన్ 22A కింద తయారైన గ్రామాల వారీ నిషేధిత ఆస్తుల జాబితాను నియోజకవర్గంలోని అన్ని ఎస్జీ, ఎస్డబ్ల్యూ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు అందిన పీజీఆర్ఎస్ పిటిషన్ల గ్రామాల వారీ జాబితాను, తీసుకున్న చర్యల వివరాల్ని ఎస్జీఎస్డబ్ల్యూ కార్యాలయాల్లో ఇప్పటికే ఉంచారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక గ్రామాన్ని పూర్తి చేసిన తర్వాతే అదే నియోజకవర్గంలోని మరో గ్రామంలో పర్యటించాలి. మొదటి పర్యటనలో ఫిర్యాదుల్ని నమోదు చేసి గ్రామస్తుల నుంచి వినతి పత్రాల్ని స్వీకరిస్తారు. సాధారణ కేసుల్ని అక్కడికక్కడే పరిష్కరించి ఉత్తర్వులివ్వాలి. అదే రోజున అన్ని వినతి పత్రాల్ని పీజీఆర్ఎస్ లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. మొదటి పర్యటన తర్వాత సంబంధిత తహసీల్దార్ రెండవ పర్యటన నాటికి పరిష్కరించగల వినతి పత్రాల్ని, విచారణకు ఎక్కువ సమయం అవసరమయ్యే వాటిని వర్గీకరించాల్సి ఉంటుంది. రెండో పర్యటనలో ధృవీకరణ సమాచార మార్పిడి చెయ్యాలని నిర్దేశించింది. మూడో పర్యటనలో నిర్దిష్ట కాల పరిమితులతో మ్యూటేషన్, ఆర్ఓఆర్ల సవరణ వంటి ఉత్తర్వుల్ని జారీ చేసి తీసుకున్న చర్యల్ని పారదర్శకంగా తెలియజేయాలి. నాలుగో పర్యటనలో పరిష్కారమైన ఫిర్యాదుల ప్రదర్శన, పరిష్కారం కాని వాటికి కారణాలను వివరించి సవివర ఉత్తర్వుల్ని జారీ చేయాలి. మరోవైపు ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు పేరుతో గ్రామాల వారీ షెడ్యూళ్లను నమోదు చేయడానికి పీజీఆర్ఎస్ పోర్టల్లో ఒక ప్రత్యేక మాడ్యూల్ను అభివృద్ధి చేసే పరిష్కారానికి డీఆర్ఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.